ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. జూన్ 29వ తేదీ అపోస్తలుడైన పునీత పేతురు పౌలుల మహోత్సవము. ప్రియమిత్రులారా, ఈరోజు తల్లి శ్రీసభ ప్రశస్తమైన పవిత్రానందముతో పునీత పేతురు పౌలుల మహోత్సవమును ఘనముగా కొనియాడుతూ ఉంది. ఈ ఉభయులు విశ్వ శ్రీసభ వ్యాప్తికి ప్రధానమైన స్తంభాలుగా ఉన్నారు. తొలుత దైవరాజ్య నిర్మాణం వీరి అవిరామ కృషి వలననే జరిగినది. నేటి కృతజ్ఞతాస్తుతి ప్రస్తావంలో వీరి ప్రాముఖ్యం చాలా స్పష్టంగా వెల్లడింపబడింది. ప్రభువైన దేవ, పావనపిత, నీ కటాక్షము వలన అపోస్తలులైన పునీత పేతురు పౌలులు ధన్యతను పొందారు. ప్రధానంగా పేతురు క్రీస్తును గూర్చిన విశ్వాస సత్యమును ప్రకటించాడు. పౌలు దానిని స్పష్టముగా బోధించాడు. పేతురు ఇశ్రాయేలు శేషజనము మధ్య ఆదిమ శ్రీసభను నెలకొల్పెను. పౌలు నీవు పిలుచుకొనిన అన్యులకు బోధకుడును నాయకుడును ఆయను. వీరిరువురును అన్ని జాతుల వారిని చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి. ఇరువురును సమాన గౌరవము కలవారై ఉభయులను క్రీస్తు వేద సాక్షులైనందున బలవంతముగా చంపబడిరి. వీరిద్దరును ప్రభువు హస్తాల మీదుగా జీవ కిరీటధారులు అయిరి అని తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా వీరిరువురు శైశవ శ్రీసభకు విశ్వాసమును బోధించిన వీరులు, తొలి క్రైస్తవ సమాజమును విశ్వాసమందు సుస్థిరమొనర్చిన ధీరులు. వీరి బోధల ప్రతిఫలంగానే తొలి క్రైస్తవులు అపోస్తలుల బోధలను అనుసరించి జీవించారు. కృతజ్ఞతార్చనమైన దివ్య సత్ప్రసాద విందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏక మనస్సుతోనూ ఏక హృదయంతోనూ సమైక్యంగా జీవించారు. తమ ఆస్తిపాస్తులను అందరితోనూ సమానంగా పంచుకొన్నారు. పౌలీనుస్ అనే పీఠాధిపతి తన సంపదనంతటిని ఇరుగు పొరుగునకు పంచి ఇచ్చాడు. క్రీస్తు సువార్త ప్రబోధం ప్రకారం పేదరికము అనే వ్రతమును చేపట్టాడు. ఈ భక్తుడు పునీత ఫెలిక్స్ను గురించి ఒక పద్య కావ్యం కూడా వ్రాశాడు. దానిలో ఇతడు వెల్లడించిన అంశం ఇది: నా యావదాస్తిని ఇతరులకు చెల్లించి మోక్షము మీదనే ఆశలు నిలుపుకొన్నాను. ఈ ప్రపంచములోని సకల సంపదల కంటెను స్వర్గ జీవితమందు నమ్మకము విశ్వాసము నిలుపుకొనుటే అత్యుత్తమమైన సంపద అని అతడు వాకొన్నాడు. ఈ పీఠాధిపతి సువార్త గ్రంథపు సూచనలను అనుసరిస్తూ చాలా నిష్ఠతో జీవించాడు. క్రైస్తవ సమాజములో ఆదర్శవంతుడు అనే మంచి పేరును సంపాదించుకొన్నాడు. ఇదంతా అపోస్తలుడైన పేతురు పౌలుల సేవకు ప్రతిఫలమేనని చెప్పక తప్పదు. నేటి పగటి పూజ ప్రవేశ వచనములో ఇట్లున్నది: పునీత పేతురు పౌలులు తమ ఇహలోక జీవితమున రక్తమును ధారవోసి శ్రీసభను స్థాపించిరి. లోక రక్షకుడకు యేసుక్రీస్తు శ్రమల పాత్రము నుండి పానము చేసిన వీరు దేవునికి మిత్రులైరి అని. ఈ మహాపునీతుల జీవితములపై మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాము. అపోస్తలుడైన పేతురు గారు విశ్వ శ్రీసభ యొక్క స్థిరత్వమునకు సంకేతముగా ఉన్నాడు. శతాబ్దాలు తరబడి కొనసాగుతూ ఉన్న క్రైస్తవ సంఘ సంప్రదాయాలకు సంరక్షకునిగా పేతురు గారు ఉన్నాడు. ఈయన పూర్వ సంప్రదాయాలను సుస్థిరపరచు కార్యనిర్వాహక ప్రధానాంగములను
సంపూర్ణ నిర్మాణమును కాపాడుతూ ఉంటాడు. శ్రీసభను ఒకటిగా సమైక్యపరచి ప్రపంచములోని అన్ని దేశాలలోనూ ఏర్పాటు చేయబడిన సంఘాలను ఒక తాటి మీద నడిపిస్తూ ఉంటాడు. ఆయా దేశాలలోని ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలు, భౌగోళిక స్థితిగతులు ఎన్నెన్ని విధాలుగా ఉన్నప్పటికీ వీరందరినీ భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా ఒకే కుటుంబముగా దైవభక్తిలో నడిపిస్తూ ఉంటాడు. కనుకనే కథోలిక సంఘములో ఐకమత్యము ప్రధాన లక్షణంగా ఉంటుంది. లేకుంటే ఈ విశ్వ శ్రీసభ ఇప్పటికే చిలువలు పలవలుగా చీలిపోయి ఒక గౌరవం కానీ గుర్తింపు కానీ లేకుండా పోయేదే. ఈరోజు పేతురుగారి ప్రతినిధినే మనము పరిశుద్ధ పోపుగారు అని పిలుస్తూ ఉన్నాము. ఈ పోపుగారి అధికారము విశ్వవ్యాప్తమైనది. ఆయన ఆధిపత్యం ప్రధానమైంది. ఈయన మాట విశ్వ శ్రీసభ సభ్యులందరికీ శిరోధార్యం. కథోలిక సంఘములో పోపుగారి మాటను ఎవరునూ జవదాటరు. అందరూ ఆయనకు విధేయులై ఉంటారు. ఆయన సంపూర్ణ అధికారాన్ని వర్ణిస్తూ లతీను భాషలో ఒక ప్రయోగం వాడుకలోనికి వచ్చినది. అది రోమా లొకూతా ఎస్త్ ఎత్ కౌజా ఫినీతా అని, అనగా రోము మాట్లాడింది, సమస్య ముగిసింది అని దీని భావం. పేతురుగారి ప్రతినిధి రోము నగరములో నివాసం ఉంటున్నాడు కనుక పోపుగారికి బదులుగా రోమా అని వాడబడింది. ఇక ఆయన మాట్లాడిన తరువాత, ఒక నిర్ణయం చేసిన తరువాత దానిపై ఇక వాదోపవాదాలకు తావు లేదు. ఆయన సూచించిన సన్మార్గంలో క్రీస్తు సందేశానుసారం జీవించటం తప్ప వేరొక బాట లేదు. ఈ అధికారం ఎలా వచ్చిందో నేటి సువార్త గ్రంథ పఠనం చక్కగా వివరించింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 19 వరకు. క్రీస్తు కైసరియా ఫిలిప్పీకి వచ్చాడు. ఈ నగరం పాలస్తీనాకు ఉత్తర భాగాన హెర్మోను కొండకు సమీపంలో ఉంది. అక్కడ అతడు జనులు నేనెవరిననుకుంటున్నారని శిష్యులను అడిగాడు. వాళ్ళు, కొందరు నిన్ను స్నాపక యోహానుగాను, కొందరు ఏలీయాగాను, మరికొందరు ఇర్మియాగానో లేక మరో ప్రవక్తగానో భావిస్తున్నారు అని చెప్పారు. అనగా స్నాపక యోహానే సజీవుడై మళ్ళా క్రీస్తు రూపములో వచ్చాడని కొందరు భావించారు. వేరు కొందరు అతడు ఏలీయా అనుకొన్నారు. ఈ ప్రవక్త అంత్యకాలములో వచ్చి మెస్సియాకు మార్గం సిద్ధం చేస్తాడని యూదులు నమ్మారు. ఇర్మియా యోధ ప్రజాభిమాని, అతడు కూడా అంత్యకాలములో మళ్ళా వస్తాడని కొందరు యూదులు నమ్మారు. ఏమైతేనే క్రీస్తు సమకాలికులు అతడు ప్రవక్త అనుకొన్నారు, కానీ మెస్సియా అనుకోలేదు. క్రీస్తు ఈ జవాబులతో తృప్తి చెందలేదు. మరి మీ దృష్టిలో నేనెవరినో చెప్పండి అని శిష్యులను సూటిగా అడిగాడు. పేతురు అందరి తరపున మాట్లాడుతూ, నీవు దేవుని కుమారుడివి, క్రీస్తువి అని జవాబు చెప్పాడు. ఇక్కడ క్రీస్తు దేవుని కుమారుడు అంటే భావం ఏమిటి? పూర్వవేదం దేవదూతలను, దావీదు వంశ రాజులను దేవుని కుమారుడు అంటుంది. కానీ పూర్వవేదం వీళ్ళెవరూ దేవుళ్ళని చెప్పదు. ఇక నూతన వేదం ప్రత్యేకార్థములో క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తుంది. ఇక్కడ అతడు దేవుని ఏకైక కుమారుడు, దేవునితో సరి సమానుడు అనే భావం స్ఫురిస్తుంది. ఈ పఠనంలో 17 నుండి 19వ వచనంలో ఉన్న అంశం చాలా ప్రత్యేకమైన విషయం. క్రీస్తు పేతురు తన్ను మెస్సియానుగా ప్రకటించినందుకు అతనికి ధన్యతను ఆపాదించాడు. గ్రీకు మూలంలో ఈ ఘట్టాన్ని
ఈ రీతిగా 3 సమానాంతర భాగాలుగా వ్రాశారు. 1, యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసాలు నీకీ సంగతి తెలియజేయలేదు, పరలోకములోని తండ్రి నీకీ సంగతి తెలిపాడు అని. 2, నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, మృత్యుశక్తులు దాన్ని జయించలేవు అని. 3, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తాను, నీవు భూమిపై బంధించింది పరలోకములోను బంధింపబడుతుంది, నీవు భూమిపై విప్పింది పరలోకములోను విప్పబడుతుంది అని. ఇక ఈ 3 భాగాల భావాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. 1, పేతురు క్రీస్తుని మెస్సీయాగా ప్రకటించాడు. ఈ సంగతిని అతడు తన సహజ శక్తితో, దానిని రక్తమాంసాల వలన అనే ప్రయోగంతో చెప్పబడింది, గ్రహించలేదు. పరలోకములోని తండ్రి అతనికి ఈ సత్యాన్ని తెలిపాడు. తండ్రికి మాత్రమే కుమారుని గూర్చి తెలుసు. తండ్రి నుండి ఈ జ్ఞానాన్ని పొందినందుకు పేతురు ధన్యుడు అయ్యాడు. ఇక 2, క్రీస్తు పేతురుతో, నీ పేరు ఇక నుండి రాయి అన్నాడు. ఈ రాతి మీదనే నా సంఘాన్ని నిర్మిస్తాను అని పలికాడు. అరమాయిక్ భాషలో అతని పేరు కేఫా. ఈ మాటకు రాయి అని అర్థం. కానీ పూర్వవేదములో ప్రభువైన దేవుడు రాయి అని చెప్పబడింది. అనగా అతడు గట్టివాడు, నమ్మదగినవాడు, ఆశ్రయింపదగినవాడు అని భావం. ఇంకా రబ్బయిలు అనగా యూదుల బోధకులు అబ్రాహామును రాయి అన్నారు. దేవుడు ఈ మూలరాతిపైనే లోకాన్ని నిర్మించాడు అన్నారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు మెస్సియాకు కూడా రాయి అని పేర్లు. అయితే మనకు ప్రస్తుతం అబ్రాహాము రాయి అన్న భావం ముఖ్యం. యెషయా ప్రవక్త కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాడు. రక్షణమును బడయగోరు వారును, నన్ను వెదకువారును నా పలుకులు ఆలింపుడు. మీరు ఏ రాతి నుండి పగులగొట్టి తీయబడితిరో, ఏ గని నుండి తొలువబడితిరో ఊహింపుడు. మీ తండ్రి అయిన అబ్రాహామును, మీకు జన్మనిచ్చిన సారాను తలంపుడు అని దేవుడు అబ్రాహాము అనే రాతి నుండి పుట్టిన జాతిగా భక్త సమాజాన్ని వివరించాడు. అనగా అతడు గట్టివాడు, నమ్మదగినవాడు. దేవుడు పూర్వం ఇశ్రాయేలుని అబ్రాహాము అనే రాతిపై స్థాపించాడు. అతడు నూతన ఇశ్రాయేలైన క్రైస్తవులను రాతిపై స్థాపించాడు. అబ్రహాము యూదులకు తండ్రి అయినట్లే పేతురు క్రైస్తవులకు తండ్రి. అతడు నూతన అబ్రహాము, ఒక ప్రజకు ఆధారభూతుడు. క్రైస్తవ సమాజములో అతని ప్రాముఖ్యం చాలా గొప్పది. ఇక్కడ పేతురుతో పాటు అతని అనుయాయుల స్థానాన్ని కూడా బాగా గుర్తించాలి. మన క్యాథలిక్ వేదాంతులు పోపు గారిని పేతురు అనుయాయినిగా గుర్తిస్తారు. రోముకి పేతురు తొలిపీఠాధిపతి. అతని అనుయాయులైన పోపుగారులు కూడా క్రైస్తవ సంఘానికి ఆధారభూతులు, ప్రధానాధిపతులు. గ్రీక్ ఆర్థడాక్స్ క్రైస్తవులు పేతురు అధికారాన్ని ఒక్క రోము పీఠాధిపతి మాత్రమే కాక ఇతర పీఠాధిపతులు కూడా పొందారని వాదిస్తారు. వారి దృష్టిలో పోపుగారు అందరికంటే పై అధికారి కాదు అని. ప్రొటెస్టంటులు క్రీస్తు పేతురునకిచ్చిన ప్రత్యేకాధికారం అతనితోనే అంతరించిందని, అది అతని అనుయాయులకు సంక్రమించదు అని వాదిస్తారు. మనం క్రైస్తవ శాఖల్లోని ఈ అభిప్రాయ భేదాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మృత్యు శక్తులు క్రీస్తు సంఘాన్ని జయించలేవు. ఈ సంఘం తిరుసభ, అదే దైవరాజ్యం. అది ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కొనసాగుతుంది.
మృత్యువు ఈ సంఘాన్ని నాశనం చేయలేదు, ఇదే మృత్యువుని నాశనం చేస్తుంది. అనగా శ్రీసభకు చెందిన నరులు ఉత్థానం ద్వారా మృత్యువుని గెలిచి మోక్షాన్ని చేరుకుంటారు. ఇక్కడ మృత్యువు అంటే పూర్వవేదములోని షేయోల్ లేక పాతాళ లోకం. మూడవ అంశం, ఈ భాగంలో రాయి అనే మాటకు బదులుగా తాళపు చెవి అనే క్రొత్త మాట వచ్చింది. బైబిల్లో తాళపు చెవిని ఇయ్యడం అంటే సర్వాధికారాన్ని ఇయ్యటమని భావం. ఈ అంశం యెషయా ప్రవక్త గ్రంథంలోనూ కనిపిస్తుంది. ప్రభువు ఇట్లనెను, దావీదు వంశపు తాళపు చెవిని నా సేవకుడైన ఎల్యాకీమునకు ఇచ్చెదను. దానిని అతడు తన భుజములపై తాల్చునట్లు చేయుదును. అతడు తెరచిన దానిని ఎవరునూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరునూ తెరువలేరు అని యెషయా 22:22లో ప్రకటించాడు. అనగా క్రైస్తవ సంఘానికి పేతురు సర్వాధికారి అని భావం. ఇంకా పూర్వవేదములో రబ్బైలకు కూడా దైవరాజ్యపు తాళపు చెవులు పొందిన వారిని బిరుదం ఉన్నట్లు మత్తయి సువార్తకారుడు పేర్కొన్నాడు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనియ్యరు అని. ఇక్కడ పరలోక ద్వారమును మూసివేయుచున్నారు అంటే ఆ ద్వారపు తాళపు చెవులు వీరి వద్దనే ఉన్నాయి అనే అర్థాన్ని స్ఫురింపచేశాడు. కనుక పేతురు క్రైస్తవ సంఘానికి ప్రధాన రబ్బయి. అతడు తిరుసభ అనే భవనానికి ప్రధానాధికారి. అతడు తెరచిన తలుపులు ఎవరూ మూయలేరు, అతడు మూసినవి ఎవరూ తెరువలేరు. అతడు భూమిపై బంధించింది పరలోకములోనూ బంధింపబడుతుంది. అతడు ఈ లోకములో విప్పింది పరలోకములోనూ విప్పబడుతుంది. ఇక్కడ విప్పబడటం అంటే అనుమతించటం, బంధించటం అంటే నిషేధించటం. అనగా పేతురు భూలోకములో అనుమతించని దాన్ని, నిషేధించిన దాన్ని దేవుడు పరలోకములో కూడా అనుమతిస్తాడని, నిషేధిస్తాడని భావం. అనగా పేతురు భూలోకములో మన్నించిన పాపాలు పరలోకములోనూ మన్నింపబడతాయి. అతడు ఈ లోకములో మన్నింపని పాపాలు పరలోకములోనూ మన్నింపబడవు. క్రీస్తు పేతురునకిచ్చిన ఈ అధికారమే అతని అనుయాయులకు కూడా సంక్రమిస్తుంది. క్రీస్తు భావికాలపు తిరుసభను మనసులో పెట్టుకునే ఈ పలుకులు పలికాడు. కనుక ఈ 17 నుండి 19 వరకు ఉన్న వచనాల్లో క్రీస్తు పేతురికి తిరుసభపై ప్రధానాధికారం ఇయ్యటం ముఖ్యాంశం. ఈ సంఘటన తరువాత క్రీస్తు తన మరణాంశాన్ని ఎత్తుకుంటాడు. అతడు గతించాక అతని సంఘం కొనసాగాలి కదా. కనుక ఇక్కడ క్రీస్తు పేతురుని తన సంఘానికి ప్రధానాధికారిని చేశాడు. అతనితో నీవు నా గొర్రెలను మేపు అని అన్నాడు. అతని ద్వారా క్రీస్తు సంఘము కొనసాగుతుంది. అతని అధికారాన్ని ఇప్పుడు అతని అనుయాయులైన పోపుగారులు కొనసాగిస్తున్నారు. క్రైస్తవ సంఘం ఈ అధికారులకు లొంగి జీవించాలి. నేడు ఈ అధికారులను, ఈ సంఘాన్ని కూడా నడిపించేది ఉత్థాన క్రీస్తు ఆత్మే. పేతురు విశ్వాస ప్రకటనం చేశాడు. యేసువును మెస్సియా, క్రీస్తుగాను, రక్షణపు రేడుగాను గుర్తించాడు. ఈ విశ్వాసానికి క్రీస్తు పేతురును బహూకరించాడు. ఇతని ద్వారా శ్రీసభతో క్రీస్తే ఎల్లవేళలా ఉంటానని, ఆ సభకు ఎట్టి కీడు వాటిల్లకుండా సంరక్షిస్తానని హామీ ఇచ్చాడు. పేతురును తన స్థానములో నిలబెట్టాడు. పరలోకపు తండ్రి క్రీస్తునకు ఇచ్చిన అధికారమును క్రీస్తు పేతురుతో పంచుకొన్నాడు. దైవరాజ్యపు తాళపు చెవులను
అతని చేతికి ఇచ్చాడు. అందువలన 2000 సంవత్సరముల నుండి స్త్రీ సభను నాశనము చేయటానికి యత్నిస్తున్న దుష్ట శక్తులకు అది సాధ్యపడలేదు. పైగా క్రీస్తు విశ్వాసులను బలవంతంగా హతమార్చిన కొలది క్రైస్తవ సమాజం మరింత అభివృద్ధిలోకి వచ్చింది. ఉత్థాన క్రీస్తు వారి తరపున ఉంటూ విశ్వాసుల సంఖ్యను పెంచుతూ ఉన్నాడు. క్రైస్తవ సమాజంలోని సత్యమును, ప్రేమను ఏ దుష్ట శక్తి కూడా నాశనం చేయలేకపోతున్న విషయం జగమెరిగిన సత్యమే కదా. దీనికి ప్రధానమైన గుర్తు నేటి మొదటి పట్టణంలో కనిపిస్తూ ఉంది. అపోస్తలుల కార్యాలు అధ్యాయం 12 1 నుండి 25 వచనాల్లో ఈ అంశం ఉన్నది. హేరోదు యెరూషలేము క్రైస్తవులను హింసించాడు. నూతన వేదములో 3 హేరోదులు కనిపిస్తారు. మొదటివాడు పెద్ద హేరోదు. వీడు పావన పసిబిడ్డలను చంపించాడు, క్రీస్తును కూడా చంపాలనే ఉద్దేశముతో. రెండవ వాడు ఆంటిపస్ హేరోదు. వీడు స్నాపక యోహానును చంపించాడు. మూడవ వాడు అగ్రిప్ప. మనం ఈరోజు వింటున్నది ఇతని గురించే. ఇతడు పెదయాకోబును చంపగా యూదులు మెచ్చుకొన్నారు. దానితో రెచ్చిపోయి పేతురును కూడా చంపించాలనుకొని అతన్ని చెరలో పెట్టించాడు. కానీ అంతలో పాస్కా పండుగ రాగా అది ముగిసిందాకా ఆగుదామనుకొన్నాడు. అయితే యెరూషలేములోని క్రైస్తవ సమాజం పేతురు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసింది. ఆ జపం హేరోదు నియంత బలం కంటే ఎక్కువ శక్తితో పనిచేసి పేతురును చెర నుండి విడిపించింది. దేవదూత పేతురును చెరలో నుండి అద్భుతంగా బయటకు తీసుకొని వచ్చాడు. తరువాత హేరోదుని చంపింది కూడా ఈ దేవదూతయే. ఇది 23వ వచనంలో వస్తుంది. పేతురు విడుదలను లోక మూర్తిమంతంగా వర్ణించాడు. మార్కు తల్లి అయిన మరియమ్మ వారి ఇంటిలో భక్త సమాజం ప్రోగై ఉంది. బహుశా క్రీస్తు కడపటి భోజనం భుజించింది కూడా ఈ ఇంటిలోనే కావచ్చు. పేతురు ఈ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. నియంత జైలు తలుపులు తెరుచుకొని వచ్చిన పేతురు ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ప్రభువు తన భక్తులను ఆపదల నుండి తప్పక విడిపిస్తాడని పేతురు మిత్రులతో చెప్పాడు. నేడు అతడు తిరుసభకు కూడా ఇలాగే కాపాడుతూ ఉంటాడు. రచయిత హేరోదు దుష్టత్వాన్ని చక్కగా వర్ణించాడు. ఆ నియంత కావలి వారిని చంపించాడు. ఖైదీలు తప్పించుకొని పోతే కావలి భటులు తమ ప్రాణాలను సమర్పించాలి. ఆ నియంత కైసరయలో విందులు వినోదాలు జరుపుతూ ఆర్భాటంగా ఉపన్యాసం చేశాడు. అతని జనం నీవు దేవుడిలా మాట్లాడావని పొగడారు. నియంత ఆ పొగడ్తలకు ఉబ్బిపోయి దానికి సమ్మతించాడు. నరమాత్రుడు తాను దేవుణ్ణనుకోవడం దేవదూషణం కనుక పేతురును విడిపించిన దేవదూత అతన్ని అక్కడికక్కడే చంపివేశాడు. పూర్వం అంతియోకస్ ఎపిఫానిస్ ఇలాగే చచ్చాడు. మక్కబీయులకు వ్రాసిన 2వ గ్రంథంలో 9వ అధ్యాయంలో 8 నుండి 9 వచనాల్లో ఈ అంశం ఉంది. హేరోదు క్రైస్తవ సమాజాన్ని నాశనం చేయాలనుకుని చివరకు తానే నాశనమయ్యాడు. ప్రభు అధిపతులను ఆసనాల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తుతాడు అని మరియమాత ప్రవచించింది కదా. హేరోదు అడ్డమొచ్చిన ఆగక దేవుని వాక్కు అంతటా వ్యాపించింది. ఇది మనం గ్రహించదగును. బర్నబా సౌలు అంతియోకియా నుండి యెరూషలేముకి డబ్బు తీసుకొని వచ్చారు కదా. వీళ్ళు మళ్ళా తమ తావుకు తాము తిరిగిపోయారు. పేతురు యెరూషలేము సమాజానికి చిన్న యాకోబును పెద్దగా నియమించి తాను రోముకు వెళ్ళిపోయాడు. ఇక మీదట ప్రేషిత సేవకు కేంద్రం యెరూషలేము కాదు, అంతియోకియా. ఇక్కడ నుండే పౌలు బర్నబాలు అన్యజాతులకు ప్రేషిత సేవ చేయడానికి బయలుదేరారు.
యెరూషలేము భక్త బృందం పేతురు కొరకు ప్రార్థన చేసింది. మన ఇరుగు పొరుగు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పక మనం కూడా విజ్ఞాపనం చేయాలి. ప్రభువు పేతురును చెరసాల నుండి విడిపించాడు. ఉత్థాన క్రీస్తు నేడు కూడా తిరుసభను అన్ని హింసల నుండి ఆపదల నుండి కాపాడుతూ ఉన్నాడు. హేరోదు తాను దేవుణ్ణి అనుకొని ఉబ్బిపోయాడు. దేవుణ్ణి గౌరవించలేదు కనుక శిక్షకు గురి అయ్యాడు. మనము పొగరుతో ప్రవర్తిస్తే మనము కూడా నాశనమైపోతామని మనం గుర్తించాలి. ఇక పౌలు విషయానికి వస్తే క్రీస్తు సువార్తను బోధించటంలోనూ అన్యులను కూడా క్రీస్తు వద్దకు ఆకర్షించటంలోనూ గొప్ప దిట్టగా, ధైర్యం ఉన్నవాడుగా, మంచి సమర్థుడుగా, ఒక నేర్పరిగా, శ్రేష్ఠుడుగా ఉన్నాడు. కనుకనే పునీత పౌలు ఎంతో సాహసంతో తిమోతికి వ్రాసిన 2వ లేఖలో ఇట్లు పేర్కొన్నాడు: నేను బలిగా అర్పింపబడవలసిన కాలం ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించను అని చాలా బాహాటంగా ప్రకటించాడు. తిమోతికి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయంలో 6 నుండి 8వ వచనం వరకు. మనం కూడా మన జీవితాంతంలో ఇవే మాటలు చెప్పగలిగితే అంతకు మించిన భాగ్యం ఏముంటుంది? మనలో ప్రతి ఒక్కరం దేవుడు మనకు అప్పగించిన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకుంటూ ఆయన మహిమ కొరకు జీవిస్తే మనము కూడా నీతిగల న్యాయాధిపతి చేతుల మీదుగా నీతి కిరీటమును బహుమతిగా పొందగలమనుట వాస్తవము. పౌలు మరొక సత్యాన్ని కూడా వెల్లడించాడు. సువార్త ప్రబోధము నా వలన సంపూర్తియగుటకును అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలచి శక్తిని వసగను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని అని తెలియజేశాడు. అంతేకాదు, ప్రభువు అన్ని కీడుల నుండి నన్ను కాపాడి తన దివ్య సామ్రాజ్యములోనికి సురక్షితంగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక, ఆమెన్ అని తన అంతిమ గడియలను దేవునికి సమర్పించాడు. పునీత పౌలు క్రీస్తు ప్రభువును గాఢంగా ప్రేమించిన మహాభక్తుడు. ఆ ప్రభువు సహాయముతోనే అతడు అనేక ప్రాంతాలకు ప్రేషిత యాత్రలు నిర్వహించాడు. అతడు ఊహించనన్ని క్రైస్తవ క్రొత్త సంఘాలను స్థాపించి స్థిరపరచాడు. కనుక అతడు మరణించే గడియ ఆసన్నమైనప్పుడు తాను ఎటు మొగ్గు చూపాలో తెలియక కొంత సతమతమయ్యాడు. నేనింకా బ్రతికి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాంతాలు తిరిగి సువార్త బోధించవచ్చు కదా అని ఆశించాడు. కానీ అతనికి మరణం తప్పదని గ్రహించి నేను మరణించినా జీవించినా రెండూ నాకు సమానమే అనే నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో ప్రస్తావిస్తూ, ఈ లోకములో క్రీస్తే నా జీవితం, మరులోకములో మరణమే నాకు లాభకరం. నేను ఇరుప్రక్కలా చిక్కుకొంటిని. ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవలనని నేను గాఢముగా వాంఛించుచున్నాను అని తన తుది నిర్ణయాన్ని ప్రకటించాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ అధ్యాయం 1 21 నుండి 23వ వచనం వరకు. ఈ రీతిగా పునీత పౌలు తన జీవితాన్ని మరణములోనూ జీవములోనూ ప్రభువునకు చెందినదిగానే భావించి ప్రభువుతో ఐక్యమై జీవించాడు. పునీత పౌలు సువార్త ప్రచారంలో పడిన నానా యాతనలు మనకు ఆదర్శంగా నిలవాలి. ఆయనను పోలి మనం కూడా క్రీస్తు సువార్త వ్యాప్తి కొరకు సర్వదా శ్రమించాలి. కనుక ఈనాటి మాట ఇది: క్రీస్తు శిష్యులు ప్రభుని దివ్య ముఖమును దర్శింతురు, వారు ఎన్నటికి నిరాశ చెందరు.